మీలాగా వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు అన్న, నేను అది డెవలప్ చేస్తా, ఇది డెవలప్ చేస్తా, ఎన్నికలు కాబట్టి. సో అందులో ప్రదీప్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలంటారు? ఇక్కడ ఉన్న రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎలాంటి కష్టాలు ఉన్నాయో నాకు విలేజ్ మీద కంపల్సరీ నాకు ఒక పట్టు ఉంది. మీరు నాకు అవకాశం ఇస్తే ఏందనేది నేను చేసి చూపిస్తానని. బీటెక్ చేసిండ్రు, జాబులు చేసిండ్రు, సో నెలకు 50-60 వేలు, ₹1,00,000 జీతము, అవన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు ఇందులో గెలుస్తామో లేదో. ప్రతి యువకుడు అట్లా అంటే మరి ఎవరు వస్తారు? యువకులు ముందరికి రావాలి కదా, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా. ఛాన్స్లలో ఏంటంటే మద్యం డబ్బు ప్రభావం అనేది ఉంటుంది. మరి అంతారం గ్రామ యువకులు ప్రదీప్ రెడ్డి గారిని బిలీవ్ చేస్తారా? సో అవన్నీ పక్కన పెట్టి ఒక యువకుడికి అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకుంటారు. 100% ఇస్తారని నేను ఆశిస్తున్నా. నార్మల్ వ్యక్తిని నేను కూడా మీలాగా పౌరుణ్ణి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఏందనేది నేను చేసి చూపిస్తాను కూడా చెప్తున్నాను. మరి ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతారా? ప్రతి ఒక్కరు నా ఎంబడి రావాలి, నన్ను ప్రోత్సహించాలి. నాతో పాటు నెక్స్ట్ జనరేషన్ మీ గురించి కూడా ఆలోచించండి. స్వామి వివేకానంద లాంటి వాళ్ళే 100 మంది ఇనుప కండరాలు గల యువకులు రావాలని అప్పట్లో పిలుపునిచ్చిండ్రు. వస్తారు, 100% వస్తారు. కాన్ఫిడెంట్ ఉంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. సో ఆయా గ్రామాలలో కూడా ప్రచారాలు కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం మనం అంతారం గ్రామం, చెవెళ్ళ నియోజకవర్గం, షాబాద్ మండలంలో ఉన్నాం. మరి ఇక్కడ నుంచి ప్రదీప్ రెడ్డి గారు బరిలో ఉండబోతున్నారు. సో ప్రదీప్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లేసి గెలిపించాలి, అంతారం గ్రామాన్ని ఏం అభివృద్ధి చేస్తారు అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే ప్రదీప్. సో మొత్తానికి యూత్ ఈరోజు రాజకీయాల్లో రావడం సంతోషం అనిపించింది. ఒక యువకుడుగా మీరు రాజకీయాల్లో ఈ ప్రయత్నం చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వెలుగు నుంచి అప్రిషియేట్ చేస్తున్నామన్నా. అండ్ ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు ప్రదీప్ రెడ్డి గారి రాజకీయ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా గ్రామ యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోరుకునేది ఏంటంటే, నేను ఒక యువకుడిని ఖచ్చితంగా నేను చేస్తా, ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఇప్పటి వరకు మన గ్రామంలో కానీ ఏ యువకుడు కానీ ముందరికి రాలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తున్నా, నాకు కొంచెం అవకాశం ఇవ్వాలి. దాన్ని మీరు అంతారం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు మీలాగా వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు అన్న, నేను అది డెవలప్ చేస్తా, ఇది డెవలప్ చేస్తా, ఎన్నికలు కాబట్టి. సో అందులో ప్రదీప్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలంటారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను నాకు కష్టం అనేది ఏందో అనేది నాకు తెలుసు. నేను ఇప్పటికీ బీటెక్ చేసిన, నేను కొన్ని జాబ్స్ చేసిన, అవన్నీ వదిలేసి అగ్రికల్చర్ సైడ్ రావడం జరిగింది. నేను ప్రజెంట్ కూడా విలేజ్లోనే ఉంటున్నా, నేను అగ్రికల్చర్ చేస్తున్నా. నాకు ఆ కష్టం అనేది ఏందో నాకు తెలుసు. ఇక్కడ ఉన్న రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎలాంటి కష్టాలు ఉన్నాయో నాకు విలేజ్ మీద కంపల్సరీ నాకు ఒక పట్టు ఉంది. ఆ పట్టు నేను కంపల్సరీ మీరు నాకు అవకాశం ఇస్తే ఏందనేది నేను చేసి చూపిస్తానని. నేను వస్తుంటే 2-3 కొన్ని ప్రాబ్లమ్స్ చూడడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు మీరు? ఏం పట్టుంది అంతారం గ్రామం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనది షాబాద్ మండలం, మనది ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అక్కడ ల్యాండ్ రేట్స్ చూసుకుంటే 3-4 కోట్లు ఉన్నాయి. మా విలేజ్కి వచ్చేసరికి 70-80 లక్షలు అంటే కూడా ఎవరు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే రోడ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం సీసీ రోడ్లు కానీ ఇక్కడ విలేజ్ లో అగ్రికల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి రైతు ఇప్పుడు పండిస్తాడు పంట, దాన్ని తీసుకొని పోవాలంటే అతనికి ఏమంటే అది చేన్ దగ్గరికి అనేది వెహికల్ వెళ్ళడం లేదు. అది దారుణం. వర్షాకాలం నేను నా సొంతంగా నేను మా అగ్రికల్చర్ పనులను కూడా తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ నేను ఎత్తుకొని రావడాలు జరుగుతాయి. 2 వీలర్ కానీ 4 వీలర్ ఇప్పటికీ మా చేన్ దగ్గరకు వెళ్ళదు వర్షాలు. అలాంటి పరిస్థితులను నేను ప్రతి ఒక్క రైతుకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోడ్లు కానీ డెవలప్ చేస్తానని నేను కోరుతున్నా. సో అంటే మీరు పడుతున్నటువంటి కష్టం వేరే రైతులు పడద్దు. సో అక్కడ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అంతారం గ్రామం కూడా అదే విధంగా డెవలప్ కావాలంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు కోరుకునేది ఏంటంటే, మనం పంట పండిస్తాం కానీ దాని మార్కెటింగ్ అనేది నేను చేస్తున్న వాటి నాకు కూడా సరిగా అవగాహన లేదు. కొన్ని చోట్ల నేను ఇప్పుడు రిలయన్స్ కానీ వీటిలలో మార్కెట్ అమౌంట్ చాలా వస్తుంది. మనం తీసుకుపోవడం, సాధనాలు ఇవ్వడము, మళ్ళీ ఎంతో అంత తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటి ఫెసిలిటీస్ కూడా నేను కల్పిస్తానని కోరుతున్నా. సో అంటే రైతులకు ఒక అవగాహన ఏ విధంగా చేయాలి అనేది అగ్రికల్చర్ ఆఫీసర్లతో చేపిస్తా. ఖచ్చితంగా చేపిస్తాను. నాకు కూడా అగ్రికల్చర్ మీద నేను మా డాడీతో కాబట్టి, మా డాడీ కూడా అగ్రికల్చర్ చేస్తాడు, నేను కూడా అగ్రికల్చర్ చేస్తాను. నేను నేర్చుకున్న దాని మీద నాకు ఒక కంపల్సరీ 100% నాకు పట్టు ఉంది. ఓకే ప్రదీప్ అన్న, బీటెక్ చేసిండ్రు,
జాబులు చేసిండ్రు. సో, నెలకు 50,000, 60,000, ₹1,00,000 జీతము అవన్నీ వదిలిపెట్టుకొని ఇప్పుడు ఇందుట్లో గెలుస్తామో లేదో, ఒకరు తిడతారు, ఒకరు మెచ్చుకుంటారు. తర్వాత మన ఎనకాల ఉండేటోళ్ళే ఒక్కొక్కసారి మన మీద ఏదైనా చాడీలు రాజకీయాలు చెప్పడాలనేది ఉంటాయి. సో, కంపల్సరీ. ఇవన్నీ అవసరమా అని అనిపించిందా? ప్రతి యువకుడు అట్లా అంటే మరి ఎవరు వస్తారు యువకులు ముందరికి రావాలి కదా, ఓకే. ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా. నేను కూడా అట్లనే ధైర్యం చేసిన, నాతో పాటు మా వెనకాల ఉన్న యువకులు ఉన్నారు, మా విలేజ్ లో కానీ ప్రతి ఒక్క పౌరుడు నాకు సహకరిస్తాడని నేను కోరుతున్నా. వాళ్ళకు కూడా నేను చెప్పిన, నాకు ఇప్పుడు అవకాశం ఇస్తే రేపు పొద్దున మీలాంటి వాళ్ళు ముందరికి రావాలంటే నాలాంటి వాళ్ళు రావాలి కదా. ఇంకెన్ని ఇది ఇట్లనే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వస్తే సేమ్ వాళ్ళకే, మళ్ళీ యువకులు ఇంకెప్పుడు వస్తారు? ఓకే. ఓన్లీ వార్డ్ నెంబర్ల వరకేనా మనది స్థాయి? సర్పంచ్ రాలేమా, ఎంపీటీసీలు కాలేమా? సరే, మీరన్నట్టు బానే ఉంది. ఇప్పుడున్నటువంటి యువత చూసుకున్నట్టయితే కొంత మనకి రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళడం కావచ్చు. తర్వాత ఎలక్షన్స్‌లలో ఏందంటే మద్యం, డబ్బు ప్రభావం అనేది ఉంటది. మరి అంతారం గ్రామ యువకులు ప్రదీప్ రెడ్డి గారిని బిలీవ్ చేస్తారా? సో, అవన్నీ పక్కన పెట్టి ఒక యువకుడికి అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకుంటారా? 100% ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఈ గత 7 సంవత్సరాల నుంచి విలేజ్ లోనే 100% ఇక్కడనే ఉంటున్నా. నేను మా కొత్త నూతన గృహప్రవేశం కూడా ఇక్కడనే చేసుకున్నాము. చాలా మంది అన్నారు, ఈ విలేజ్ లో ఏముందన్నా, షాద్నగర్ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, 60-70 లక్షలు పెట్టి నువ్వు ఇంతగానం కట్టి ఈడేం చేస్తావు, ఏమున్నది విలేజ్ లో అని. నేను చెప్పిన అందరికి ఒకటే, నాకు విలేజ్ లో నేను ఉండాలి, బయట ఏం లేదు తమ్ముడు. మనం చేసేది 10-12 వేలకు మనకు సరిపోదు. ఆ జీవితం మనము ఏగలేము. మా కార్పొరేట్ వ్యవస్థలో మనం తట్టుకోలేము. సరే, అది పని ఒత్తిడి కావచ్చు, డబ్బు ఒత్తిడి కావచ్చు, వాళ్ళకు వాళ్ళకుంటాయి, మనకుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది? డబ్బే ప్రతి ఒక్కరికి. అది ఎట్లా సంపాదిస్తాం అనేది విలేజ్ లో ఉండి కూడా మనం సంపాదించుకోవచ్చు. సో, ఒక రోల్ మోడల్ అవ్వాలనుకుంటున్నారు. 100% నేను ఇదే ఊరు నుంచి కూడా మనము 20-30 వేలు కాదు అనుకుంటే 50,000, ₹1,00,000 కూడా సంపాదించేదాన్ని థాట్లోకి తీసుకొస్తున్నారా? 100% నేను చెప్తున్నా రైతులకు కూడా, ఇట్లా చేస్తే ఇది బెటర్, ఇట్లా చేస్తే ఇట్లా బెటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇన్వెస్ట్ చేయాలంటే భయం రైతులకు. ఓకే. ఏది కారణాలు ఏందనుకోవచ్చు? వస్తుందా అది, దానికి మార్కెటింగ్ ఏంది అసలు, అట్లా ఎట్లా చేస్తాము? ఇప్పుడు 70,000 పెడితే దానికి ₹1,00,000 తీస్తామా తీయమా అనేది కాన్ఫిడెంట్ వాళ్ళలోకి వస్తేనే కదా. అదే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ని డెవలప్ చేస్తారు. అగ్రికల్చర్ 100% నేను చేస్తానే చెప్తున్నా. ఇప్పటి కూడా నాతో పాటు ఉన్న యువకులకు కూడా చెప్తున్నా, మంచిగా ఉంది చేసుకోండి తమ్ముడు అంటని చెప్తానే ఉన్నా. కానీ మా విలేజ్ లో ఏంటంటే చాలా మటుకు చుట్టుపక్కల చూస్తే కంపెనీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎలకట్ట తీసుకోవచ్చు, ఇటు సైడ్ హైదరాబాద్, ఈ 12-13 వేలకు జాబులు అన్నా మాకు సరిపోవడం లేదన్నా, ఎట్లా తట్టుకోవాలి ఏంది అనేది చాలా మంది చెప్తారు. నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు దీంట్లో పెద్ద ప్రాఫిట్ ఏం లేకుండా వచ్చు, కానీ మనకు మనశ్శాంతి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే. అండ్ ఫస్ట్ మీరు అగ్రికల్చర్ ని డెవలప్ చేస్తా అన్నారు. సెకండ్ వచ్చేసి రోడ్ల విషయంలో డెవలప్ చేస్తా అని చెప్పేసి థర్డ్ వచ్చేసి నేను అనుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వైద్యం. మనం ఇండియా డెవలప్ కావాలంటే విద్యా వైద్యం 100% కావాలి. ఏవో నేను వేస్తా, నేను గెలిపియండి, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే 100% ఎలక్షన్ ముందల ప్రతి ఒక్కరు చెప్పే వాగ్దానాలే, కానీ చేసి చూపియాలి కదా. ప్రదీప్ రెడ్డి చేసి చూపిస్తారా? 100% నేను వైద్యానికి నేను ఆలోచిస్తుంది ఏంటంటే 108 కాకుండా నేను ఒక సపరేట్ నాకంటూ ఏమన్నా నేను చేసుకున్న నా ఫీల్డ్ లో కానీ, నేను ఇంతకుముందు జాబ్ చేసిన మా ఎంప్లాయీస్ కానీ, మా ఫ్రెండ్స్ వాళ్ళు డొనేట్ చేస్తామన్నారు ఏది అంబులెన్స్ కు. 100% నేను గ్రామ పంచాయతీలో ఒక అంబులెన్స్ తీసుకురావాలని నా ఉద్దేశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయదలుచుకుంది అదే. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను పోవాలంటే షాద్నగర్ వెళ్ళాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విలేజ్ లో ఉన్న నాయకులకు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అంటే తెలియదు, ఆయుష్మాన్ భారతి అంటే కూడా తెలియదు. ఆయుష్మాన్ భారతి అంటే కూడా తెలియదు. దానికి ఎంత డబ్బు ఉన్నది, అసలు ఆరోగ్యశ్రీ 10 lakhs దేనికి వర్తిస్తుంది అనేది కూడా వాళ్ళకు అవగాహన లేకుండా ఉన్నది. దానికి ఖచ్చితంగా నేను కొందరికి హెల్ప్ చేసిన, ఇంకా కొంతమందికి అడిగితే నేను 100% చేస్తాను. నాకు ఇప్పటి వరకు నార్మల్ వ్యక్తినే, నేను కూడా మీలాగా పౌరుణ్ణి, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఏందనేది నేను చేసి చూపిస్తాను కూడా చెప్తున్నా. సరే, 100% నేను అంబులెన్స్ పెట్టదలుచుకున్నా, నన్ను గెలిపియంగానే ఫస్ట్ వాగ్దానం నేను అది చేస్తాను. గ్రామ పంచాయతీ దగ్గరనే ఉంటది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. సో అంబులెన్స్ అనేది ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి విద్య. ఓకే. మనకు కావాల్సింది విద్య. ఇప్పుడు నేను చేసిన అని నేను గొప్పగా నేనేం చెప్పుకుంటలేను. ఇప్పుడు ఇంటర్ చేయగానే నాకు కూడా బీటెక్ చేయాలా, డిగ్రీ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, ఏ చేయాలో నాకు కూడా కాన్ఫిడెన్స్ లో ఉండే. అలాంటివి ఏమైనా ఉంటే నేను చేసిన కాబట్టి నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఓయూ ఇప్పుడు ప్రొఫెసర్లు, వాళ్ళతో పాటు కూర్చొని నేను ఎంప్లాయ్మెంట్ స్టడీ పరంగా ఏం చేస్తే బాగుంటది అనేది కూడా నేను వాళ్ళని తీసుకొస్తా. వాళ్ళ సజెషన్స్ కూడా నేను విలేజ్ లో చెప్తానని, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, బీటెక్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకు జాబ్స్ లేవు.
దాంతో పాటు ఏది గ్రాడ్యుయేషన్ చేస్తే ఏ దానికి బెనిఫిట్ అనేది వాళ్ళకు చెప్తారు. మా ఫ్రెండ్స్ నేను తీసుకొస్తా 100% అని కూడా చెప్తాను. అండ్ ఇంకోటి అన్న, థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? ప్రైమరీ స్కూల్ వరకు ఉంది. నార్మల్ ప్రైవేట్ స్కూల్స్ అయితే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అవును. నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఇక్కడ 6 వరకు 5th వరకు ఉంది. మా మిస్సెస్ కూడా బీటెక్ చేసింది, ఆమె కూడా ట్యూషన్స్ చెప్తుంది రెగ్యులర్ గా. ఇప్పుడు ఓకే. కొంత విద్యార్థులు వస్తారు, మాకు కనెక్టివిటీ, నేను అగ్రికల్చర్ పోవడం, ఆమెకు డిస్టర్బెన్స్ ఉండి కొంచెము చేయలేకపోయినాము. 2-3 months బ్యాక్ కూడా వాళ్ళు వస్తారు కొంతమంది. ఓకే, ఇప్పుడు ట్యూషన్స్ కు వస్తారు వాళ్ళు. సో స్కూల్ ని ఇంకా డెవలప్ చేయాలి అన్నట్టు ఏమైనా ఉందా థాట్? అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ. సో రేపు మీరు సర్పంచ్ గా దాన్ని కొంచెం విద్యాపరంగా చేస్తా గానీ నేను ఒక డెవలప్, నేను స్కూల్ పెడతా, నేను దానికి మీరు ఏం చేస్తారు అంటున్నాను నేను. గవర్నమెంట్ టీచర్ దగ్గరికి ప్రతి 1 month 2 months ఒకసారి వెళ్తున్నా. సార్ కూడా చెప్పిండు, మీ విలేజ్ లో తమ్ముడు ఇది ఇప్పటికీ ఒక్కరు కూడా హోంవర్క్ చేసుకురని అంటే తెలియదు వాళ్ళకు, పిల్లలకు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేరు వాళ్ళకు బుక్స్ కానీ అవి ఇప్పియనికే కూడా కొంత ఎంత వెనకాల ముందలైతే 2-3 సార్లు నేను కూడా ఇప్పించిన. ఓకే. సో అట్లా విద్యా వైద్య పరంగా మీరు మెయిన్ టార్గెట్ విద్యా, వైద్యము, అగ్రికల్చర్ ఈ మూడు అని మీ థాట్స్ బాగున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అగ్రికల్చర్ లో యువకులను తీసుకొస్తాను నేను దాదాపు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన, ఏ మాట అయితే ఎవరు అనలేదు. సో అది వర్కౌట్ అవుతుంది అంటే నేను ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ యుగానికి, హైటెక్ కాలానికి అంతరం ప్రజలు భవిష్యత్తు మన ఇండియాకు అగ్రికల్చరే బ్రదర్. నేను చూస్తున్నా కదా 10 years నా బీటెక్ అయిపోయి కూడా 2012 నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళు చాలా మంది చేస్తారు. 30-40 వేలు 50 వేలు 1,50,000 జీతం ఉన్నాడు కూడా సాయంత్రం కాల్ చేసి కూడా లిఫ్ట్ చేయని పరిస్థితిలో వాడు ఉన్నాడు. ఏందిరా అంటే 1 month తర్వాత నాకు మెసేజ్ చేస్తాడు, మొన్న కాల్ చేసినావు కదా. ఏంటంటే టార్చర్ భరించలేకపోతున్నా, ఈ డబ్బు ఏం చేసుకుంటాం. ఓకే, సరే ఓకే, బయట సిచ్యువేషన్ అట్లా ఉన్నాయి మనకు తెలుసు. అంతరం ప్రజలు ఈ 3 వాగ్దానాలు ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా అన్నది నా క్వశ్చన్. యువకులకు నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీరు చూడండి బ్రదర్, నన్ను ఒకసారి గెలిపియండి. గెలిపిస్తే నేను ఏం చేస్తాను ఏందనేది మీకు, నేను ఇప్పుడు గెలవక ముందే ఇవి చేస్తా అవి చేస్తాను గొప్పలు చెప్తలేను. ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఇచ్చిర్రు, వాళ్ళు చేసిర్రు, వాళ్ళు చేయలేరు అని చెప్తలేదు. మనకు సిసి రోడ్లు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, రోడ్ కూడా ఉంది. అది రోడ్ కొంచెం డ్యామేజ్ అయింది, ఎప్పుడో 2008లోనో 6లోనో వేసిర్రు. కాబట్టి నేను కూడా ఇంకొంచెం డెవలప్ చేస్తానని చెప్తున్నా. ఉన్న డెవలప్మెంట్ కానీ ఇంకా డెవలప్ అయ్యింది, కాలేదని ప్రతి ఒక్కరిని మనము విమర్శించలేము. అయ్యింది, 100% అయ్యింది. కాబట్టి మనం కూడా విలేజ్ లో ఉన్నాం, మనకు తెలుసు ఏందనేది. మరి ఇప్పుడు అందరినీ కలుపుకొని పోతారా? 100% నేను యువకులను కోరుతున్నది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరు నా ఎంబడి రావాలి, నన్ను ప్రోత్సహించాలి. నాతో పాటు నెక్స్ట్ జనరేషన్ మీ గురించి కూడా ఆలోచించండి. రేపు పొద్దున మీకు కూడా రావచ్చు. ఇప్పుడున్న 100% ఇప్పుడున్న నాకు నేను నిలబడ్డా కాబట్టి నన్ను గెలిపించుకుంటే నేను కూడా నెక్స్ట్ టైం యువకునే నేను ఎంకరేజ్ చేస్తా తప్ప, లేదు ఇంతకుముందు వేసిన వాళ్ళకో వేరే వాళ్ళకో పెద్ద వాళ్ళకో నేను 100% నేను చెయ్యను, చేయలేను కూడా ఇప్పుడు చెప్తున్నా. సో మొదటగా యూత్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 100% యూత్ కి ఇవ్వాలి. నా ఏజ్ వచ్చేసి 36, 37. ఇంకా నెక్స్ట్ మన ఎలక్షన్ వచ్చాక 40 క్రాస్ అవుతుండొచ్చు. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది యూత్? రాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి ఇదే చెప్తున్నా. మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఉంటారన్నా యువకులు ఇక్కడ 150 నుంచి 200. 150 నుంచి 200. సో 100 మంది అయినా సరే ప్రదీప్ రెడ్డి ఏదైనా పిలిపిస్తే వస్తారా స్వచ్ఛందంగా? అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి విలేజ్ లో తీసుకోండి. నేను 100% నేను చూస్తున్నది ఏంటంటే, షాబాద్ మండలంలో కూడా 4-5 మంది యువకులు నిలబడ్డారు. వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, ఇంతకుముందు నిలబడ్డోళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, డబ్బుకు కావచ్చు, మద్యానికి కావచ్చు, దానికి బానిస అయ్యి రావడానికి భయపడుతున్నారు. వస్తే వాళ్ళది ఏంది కాల్స్ చేయడం కానీ, ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు. యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడే అంటే తీసి పడేయదు. నేను అదే అంటుండే, ఇప్పుడు స్వామి వివేకానంద లాంటి వాళ్ళే 100 మంది ఇనుప కండరాలు గల యువకులు రావాలని అప్పట్లో పిలుపునిచ్చిండ్రు. ఇప్పుడు అదే పిలుపు ప్రదీప్ రెడ్డి అంతరం గ్రామంలో వస్తారని నేను ఆశిస్తున్నా. వస్తారు, 100% వస్తారు. కాన్ఫిడెంట్ ఉంది. వాళ్ళు బయటికి రావచ్చు కానీ, రాకపోవచ్చు కానీ, నా వెనకాల ఉంటారు. నన్ను ప్రోత్సహిస్తుంది కూడా యువకులే. ఓకే. సో కొన్ని కారణాల వల్ల బయట పడలేకపోయినా కూడా ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు అయితే అది వేరే సింబల్స్ ఉంటాయి. ఈ విలేజ్ కి వచ్చేసరికి సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి అతనేమనుకుంటాడు, నీ ఎంబడు ఇతనేమనుకుంటాడు అన్న తమ్ముడు అందరూ మన వాళ్ళే. ఇవి ఉండే ఎలక్షన్ నిన్న 10 days ఉంటది. తర్వాత అందరం కలిసి తినేటోళ్ళము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అనగా 10 మంది నిలబడితే 10 మంది గెలవలేరు కదా, ఎవరో ఒకరే గెలుస్తారు. 100% అందరితో కలిసిపోవాలి. నా ఒక్కని కోసం, స్వార్థం కోసం నేను నా ఎంబడి రమ్మంటా చెప్తలేను యువకులకు కూడా. ఓకే. సో 10 మందిలో మీరు ఒకరు ఉంటారు అయితే? 100% ఉంటాను నేను. 100% గెలుస్తా. కాన్ఫిడెంట్ ఉంది. మా అంతరం యువకులు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎడ్యుకేషన్ ఉన్నారు బానే, ఓకే వాళ్ళకి కొంచెం ఆలోచించండి, రేపు పొద్దున భవిష్యత్ ఏంది. ఇప్పుడు యువకులను గెలిపియకపోతే ఇంకెప్పుడు వస్తాయి, ఇంకా 5 years కు రావచ్చు, 7 years కు కూడా రావచ్చు. అంతే మనం అనుకుంటే ఏదైనా ఇప్పుడు 2 సాధించగలం. సంవత్సరాలు లేట్ అయినాయి కదా elections కూడా. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. మన అంతరం గ్రామం తీసుకుంటే కేసీఆర్ ఎన్నో శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకొస్తుంది మనం. అవును అట్లనే మీరు అనుకుంటే కూడా సాధిస్తాము. 100% మీరు కూడా నాకు ప్రోత్సహించాలని యువకులను కోరుతున్నాం. ఓకే యువకులేనా పెద్ద మనుషులు? పెద్ద మనుషులు ఇప్పుడు యువకులు అనుకుంటేనే కదా వాళ్ళ ఇళ్ళలో చెప్పుకునేది ఫాదర్ కి, ఓకే ఈ అన్నని గెలిపియండి, ఈ అన్న నాకు ఇది చేస్తాడు అది చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది, చేశారు. సో పెద్ద 100% పెద్ద మనుషులు కూడా పెద్ద ఆశీర్వాదం మనుషులకు ఉందా అంటున్నారు. ఆశీర్వాదాలు ఉన్నాయి, కంపల్సరీ ఉంటది. పెద్ద మనుషులు ఆశీర్వాదాలు లేని మనం ఈ స్థాయికి రాము కదా. ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యువకులకు చెప్తున్నా, రేపు పొద్దున మనకు మంచి అవకాశం వచ్చింది, నేను నిలబడ్డా, నేను నాకు కష్టపడుతున్నా, నన్ను గెలిపియండి, రేపు పొద్దున మీకు కూడా నేను హెల్ప్ చేస్తాను, నేను నిలబడుని. నేను కూడా చెప్తాను, ఇంతకు ఒకసారి సర్వే చేసినప్పుడు బీసీ జనరల్ వచ్చింది మా దగ్గర, అవును అప్పుడు కూడా చెప్పిన యువకులు నిలబడుండి, నేను ఎంత తిరుగుతా, నేను అచ్చా, అప్పుడు కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తాను చెప్పాను. ఓకే ఇప్పుడు పాత వాళ్ళే అని కాకుండా కొత్త వాళ్ళు రావాలని నేను కోరుతున్నాను. సో ఇక్కడ తిరిగి యువతకు మొదటి ప్రిఫరెన్స్. యువతకు మొదటి ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఓల్డ్ జనరేషన్ వాళ్ళకు చెప్పుకోవాలి మనం, అదే వాళ్ళకి తెలియదు అంటే ఐ మీన్ మీరు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. అవగాహన కొంత అవగాహన మనకు, మీరు బయట తిరుగుతారు యువకులు, మీరు చెప్పుకోవాలి వాళ్ళకు. సో ఒకటి యువత రాజకీయంలో కన్నది మెయిన్ కాన్సెప్ట్. సెకండ్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ వరకు రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటా అన్నారు. మూడోది వచ్చేసి ఫ్రీ అంబులెన్స్ ఒకటి గ్రామ పంచాయతీలో పెడతా అన్నారు. అండ్ విద్యా పరంగా ఇప్పుడున్నటువంటి స్కూల్ అయినా సరే మీ వంతు మీరు కృషి చేస్తా అని చెప్పేసి అన్నారు. సో ఈ 5 హామీలు అంతరం ప్రజలకు ఇవ్వడం అనేది జరిగింది. 5 కాకుండా నేను కూడా కొన్ని సీసీ రోడ్లు డ్యామేజ్ అయినాయి, కొన్ని రోడ్లు కూడా లేవు. ఇంకోటి స్ట్రీట్ లైట్స్ లేవు. అంబేద్కర్ స్టాచ్యూ ఇప్పటికీ మనం ప్రతి గ్రామంలో ఉంది. మన గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ లేదు, ఛత్రపతి శివాజీ బొమ్మ లేదు. ఇంకో అది కాకుండా హిందూ సాంప్రదాయం అనేది, మన కల్చర్ అనేది విడిపోయింది. బోనాలు పండుగ రాగానే కోటరా ఏంది, డప్పులు కొట్టిరా, 10 మంది బోనాలు తిరిగినాయా, వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంది. 100% దాని మీద కూడా నాకు దృష్టి ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మా దగ్గర మల్లన్న బోనాలు చేసి ఎడ్ల బండ్లు తిరిగేవి, ఎడ్ల బండ్లు లేవు, ఇప్పుడు బైకుల మీద తిరుగుతారు. ఓకే సో మన కల్చర్ అనేది మళ్ళీ తీసుకొస్తా అని నేను 100% చెప్తున్నా. ఓకే మళ్ళీ పాత కల్చర్ అంటే అందరు కలిసిపోవాలి, రావాలి. ఇప్పుడు సిటీలో సెటిల్ అయిన వాళ్ళు అంతరం విలేజ్ కి రావడం, ఏం చేయాలి, ఏమున్నది విలేజ్ లో. ఓకే సో మొత్తం పూర్వవైభవం తీసుకొస్తా అంటారు. 100% డెవలప్ చేసుకుంటూ పూర్వవైభవం తీసుకురావడం అనేది నాకు కలవాలి, అందరితో పాటు కలుసుకుంటానే వెళ్తానని. సో మీ థాట్స్ బాగున్నాయి, అది ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఉంటది. అండ్ మరి మీరు కాన్ఫిడెన్స్ గా యువకుల మీద కాన్ఫిడెన్స్ పెట్టారు కదా, వాళ్ళు ఇంతవరకు మిమ్మల్ని ఆదరిస్తారు అనేది త్వరలో తెలుస్తుంది. మళ్ళీ మనం కలిసే ప్రయత్నం చేద్దామన్నా. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీ అంతరం ప్రజలకు చెప్పచ్చు. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తలేరు, నేను చేస్తా అని 100% నేను చెప్తలేను. 100% మీరు కూడా ఆలోచించండి, ఒక యువకునికి అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ జనరేషన్ మీకు యువకును నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కావచ్చు, యువకులు రావాలి ముందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుతున్నది ఏంటంటే యువకులు రావాలి. ఇంకా మనం పాత జనరేషన్ వాళ్ళు ఓల్డ్ అని అంటలేను, యువకులు ముందరికి రావాలని నా ఉద్దేశము. నన్ను గెలిపియండి, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అని నేను కోరుతున్నా. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను 100% విలేజ్ లోనే ఉంటా, నేను అగ్రికల్చర్ చేస్తాను. నేను వేరే థాట్స్ నాకు లేవు, నేను చెయ్యను కూడా. ఓకే అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. చూద్దాం మళ్ళీ గెలిచిన తర్వాత కలిసే ప్రయత్నం చేద్దాం. సో అంతరం ప్రజలు ఇంకేమైనా మార్పు ప్రదీప్ రెడ్డి గారితో కోరుకుంటున్నారు, ఇంకేదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా దయచేసి మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రదీప్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ వెళ్తాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.